మా కోసం చాలా కష్టపడేవాడు. నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు, ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. మా ఇద్దరిది ఒకే మాట. రే ధ్రువ, ప్రతాప్, ధ్రువ, తప్పవయ్యా. ఒక్క నిమిషం. ఏమైంది? నువ్వు రా డాడీ. ప్రతాప్, ఎక్కడికి వెళ్ళిపోయారు? తప్పకుండా, మా ప్రతాప్ ధ్రువ కనిపించట్లేదు. హలో, ఇక్కడున్నా. నిన్ను వీళ్ళ అల్లరితో నాకు రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానమ్మా. హే, ఏడవద్దు, వద్దు. ప్రతాప్కి తన చెల్లెలు నందితంటే చాలా ప్రాణం. చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకునేవాడు కాదు. తన పేరు దాసు, మన ఎస్టేట్లోనే పనిచేస్తూ ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. గొప్ప సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ తనని ఇంటికే పరిమితం కావాలి అనేవారు. అది విని నందిత మనసు కష్టపెట్టుకోవడంతో ప్రతాప్ బాగా ఆలోచించి కష్టం విలువ తెలిసిన వాడైతే నందితని కంటికి రెప్పలా చూసుకుంటాడు అనుకునేవాడు. అప్పుడే ఎస్టేట్లో ప్రతాప్ దగ్గర పనిచేసే దాసు అయితే నందితని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని తనకి అయిన వాళ్ళు ఆస్తి అంతస్తు లేకపోయినా అంగరంగ వైభవంగా నందితనిచ్చి పెళ్లి చేశాడు.